that it feels right, it feels right, it feels right, yeah. I can only say that it feels right, it feels right, it feels right, yeah. I can only say that it feels right. హాయ్ మామ, నేను మీ రాజేష్, మీరు చూస్తున్నారు రాజేష్ గేమింగ్. సో మామ, ఈరోజు మన వీడియో ఏంటంటే బయట తమ్నైల్ అయితే చూసే ఉంటారు కదా, గిల్డ్ రూల్స్ అనమాట. సో మన గిల్లో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి కానీ ఆల్రెడీ జాయిన్ అయిన ఉన్న వాళ్ళకి కానీ ఈ రూల్స్ అయితే మాత్రం పనికొస్తాయి అనమాట. సో ఫస్ట్గా రూల్ ఏంటంటే మన గిల్లో ప్రతి ఒక్క ప్లేయర్ మినిమం 3000 గ్లోరీ అయితే చేయాలి. సో మీరు గట్టిగా ఒక 5 అవర్స్ ఆడితే 3000 గ్లోరీ అయితే అయిపోద్ది. మీరు 1 వీక్లో సో మినిమం 3000 గ్లోరీ చేయలేకపోతే వేస్ట్ అనమాట. సో మీరు కన్ఫర్మ్గా చేస్తారు. ఒకవేళ గ్లోరీ చేయకపోతే సండే నైట్ 10:30కి అయితే మాత్రం గిల్లో నుంచి కిక్అవుట్ అయితే చేయడం జరుగుతుంది. సో రూల్ నెంబర్ 2 ఏంటంటే గిల్డ్ బాట్స్ అనమాట. సో మనం అయితే ముందు వీక్ నుంచే గిల్డ్ బాట్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఒక 14 మెంబర్స్ వరకు నిన్న అయితే ఆడారనమాట. మంచిగా అయితే గిల్డ్ బాట్స్ అయితే ఆడేసి మంచి ప్లేస్ అయితే తీసుకొచ్చారు అనమాట. మన గిల్డ్కి 42nd ప్లేస్ తీసుకొచ్చారు వైజాగ్లో అయితే మాత్రం. మిగతా ప్లేయర్స్ కూడా సో గిల్డ్ వార్స్ అయితే ఆడాలి. ఒకవేళ గిల్డ్ వార్స్ కానీ ఆడినంటే గిల్లో నుంచి కిక్అవుట్ అయితే చేస్తాను. ఎందుకంటే మనకంటూ ఒక బ్యాడ్జ్ అయితే రావాలి మన గిల్డ్కి. సో ప్రతి ఒక్క గిల్డ్ ప్లేయర్ ఆడితేనే కానీ ఆ బ్యాడ్జెస్ అయితే రావన్నమాట. సో ఓకేనా, ప్రతి ప్లేయర్కి కూడా వస్తుంది ఆ బ్యాడ్జ్ అయితే మాత్రం. ప్రతి ఒక్కరూ ఆడండి. మినిమం 2 అవర్స్ అయినా ఆడండి మా ప్రతి ఒక్క గిల్డ్ ప్లేయర్ 2 అవర్స్ ఆడినా మీకు 3000 గ్లోరీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత గిల్డ్ వార్స్ ఆడినందుకు మాకు స్కోర్ వస్తుంది, బ్యాడ్జ్ కూడా పెరుగుద్ది అనమాట. సో ఓకేనా, 2 అవర్స్, జస్ట్ ఓన్లీ 2 అవర్స్ చేస్తే సరిపోతుంది. సో రూల్ నెంబర్ 3 ఏంటంటే ప్రతి ఒక్క ఫ్రీ ఫైర్ ప్లేయర్ మన గిల్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ప్లేయరు నేమ్ అయితే చేంజ్ చేసుకోవాలి వితిన్ 30 డేస్లో అనమాట. సో ఆల్రెడీ జాయిన్ అయిన ప్లేయర్స్ అయితే మాత్రం సో జూలై 10th లోపు అయితే నేమ్ చేంజ్ చేసుకోండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అయితే మాత్రం 30 డేస్లో అయితే నేమ్ చేంజ్ చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరు. సో ఈ ఫాంట్ అనేది సో నేనైతే ఇస్తాను. మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోయి ఉంటే సో నాకు మెసేజ్ చేస్తే నేను ఫాంట్ అయితే షేర్ చేస్తాను. ఒకవేళ నేను మీకు మీరు మెసేజ్ చేసిన నేను రెస్పాండ్ అవ్వకపోతే సో మన యాక్టింగ్ గిల్ లీడర్ అయిన ఆర్జీ మనీ వైటీకి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ కూడా నేనైతే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తర్వాత కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను అనమాట. సో పిన్ చేస్తాను. సో మీరు తనకు ఫాలో అయినా తనైతే మాత్రం సో మీకు ఫాంట్ అయితే షేర్ చేస్తాడు, నన్ను కాంటాక్ట్ అయ్యి మీకు షేర్ అయితే చేస్తాడు అనమాట. దీని తర్వాత యాక్టింగ్ గిల్ లీడర్ని ఆఫీసర్ని పిలిచినప్పుడు రెస్పాండ్ అవ్వకపోయినా ఆడకపోయినా సో నేనైతే మాత్రం గిల్లో నుంచి కిక్అవుట్ చేస్తాను. వాళ్ళే నాకు రిపోర్ట్ అయితే ఇస్తారు. ఎవరైతే గిల్లో యాక్టివ్గా లేరు, రెస్పాండ్ అవ్వడం లేదు, ఇలా ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ వస్తే గిల్లో నుంచి వాళ్ళని ఇమీడియట్గా కిక్అవుట్ అయితే చేస్తాను. తర్వాత ఎందుకు చేసామని మాత్రం అడగండి, నేను ముందే వీడియోలో ప్రతిదీ డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. సో ఒకవేళ మీకు మీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, మీకు ఇబ్బంది ఉంది అనుకోండి, సో మీరు టీంలోకి వచ్చి బ్రో ఇలాగ ఉంది, ఒక 2 గేమ్లు ఆడేసి వస్తా, లేదంటే ఇది అయ్యింది బ్రో ఒక 10 మినిట్స్లో వస్తా అని మీరు చెప్పేసి వెళ్ళిపోండి మమ్మ. సో ప్రాబ్లం ఉండదు. అంతేగాని ఎన్నిసార్లు పిలిచినా రెస్పాండ్ అవ్వకుండా ఉండిపోతే మాత్రం పక్కా చేస్తాను, కిక్అవుట్ అయితే చేస్తాను, అది మాత్రం కన్ఫర్మ్ అనమాట. సో తర్వాత గిల్ ప్లేయర్స్ అందరూ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి. సో చాలామంది దగ్గర అయితే మాత్రం ఓన్ మొబైల్స్ అయితే ఉండవు, ఫ్యామిలీ డాడీదో మమ్మీదో అన్నయ్యదో వాడతారనమాట. వాళ్ళైతే వాట్సాప్లో జాయిన్ అవ్వలేరు. వాళ్ళ కోసం అయితే ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేశాను. ఇన్స్టా గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఆల్మోస్ట్ 99% అందరూ వాట్సాప్లోనే జాయిన్ అవ్వండి. ఒకవేళ వాళ్ళు మిస్ అయితే మాత్రం ఇన్స్టాలో జాయిన్ అవ్వండి. సో ప్రతి ఒక్క గిల్ ప్లేయర్కే వాట్సాప్ గ్రూప్లో నేను కూడా ఉంటానన్నమాట. సో నన్ను అయితే మాత్రం డైరెక్ట్గా వాట్సాప్లో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు, వాట్సాప్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి. సో ఇదైతే మీ అందరికీ తెలిసిందే. దీని తర్వాత మనం లైవ్ స్ట్రీమ్ పెడుతున్నప్పుడు చాలామంది సో నాతో మాట్లాడదాం అనుకుంటున్నారు గిల్ ప్లేయర్స్ అయితే మాత్రం. సో నాకైతే ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే వస్తుందని చెప్పేసి నేను లైవ్ స్ట్రీమ్లో మైక్ స్పీకర్ 2 ఆపేస్తున్నాను అనమాట. సో మీకు మాట్లాడడానికి అవ్వడం లేదు. సో మీరు చేయాల్సింది ఏంటంటే సో లైవ్ స్ట్రీమ్లో నాతో కలిపి మాట్లాడాలనుకుంటే డిస్కార్డ్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. మనకు ప్లేస్టోర్లో అవైలబుల్గా అయితే ఉంటుంది అనమాట. సో అది ఇన్స్టాల్ చేసుకుంటే సో లైవ్ స్ట్రీమ్లో మైక్ స్పీకర్ ఆపేసినా కూడా మనం అయితే మాట్లాడుకోవచ్చు ఆ డిస్కార్డ్ యాప్ ద్వారా. దీనివల్ల ఏటవుతుంది అంటే ఫ్రీ ఫైర్ పింగ్ అనేది మనకు ప్రాబ్లం రాదనమాట. చాలామందికి ఫ్రీ ఫైర్ మైకు స్పీకర్ ఆన్ చేసినప్పుడు నెట్తో ఆడుతున్న వాళ్ళకి సో నెట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, 999 అలాగా వచ్చేస్తుంటుంది. సో మైకు స్పీకర్ ఆపేస్తే నెట్వర్క్ వాళ్ళకి బాగుంటుంది. సో డిస్కార్డ్ అలాంటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. కానీ డిస్కార్డ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి,
ఎలా మన సర్వర్లో జాయిన్ అయ్యి నాతో ఎలా మాట్లాడాలి అనేది చాలామందికి తెలీదు. సో నేను కూడా మొన్న చాలామందికి చెప్తే నాకు తెలీదు బ్రో, ఎలా జాయిన్ అవ్వాలో ఎలా ఇన్స్టాల్ చేయాలో ఏమిటి నాకు తెలియడం లేదు బ్రో, అర్థం కావట్లేదు బ్రో అన్నారు. సో వాళ్ళ కోసమే ఇప్పుడైతే మాత్రం సో డిస్కార్డ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో ఎలా మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి మీ నెంబర్ ఆర్ మెయిల్తో, తర్వాత ఎలా మన సర్వర్లో జాయిన్ అవ్వాలి అనేది ఇప్పుడు డీటెయిల్స్ ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ప్రతి ఒక్కటి క్లారిటీగా అయితే చూడండి మామ. సో ఓకేనా. సో చలము మన మొబైల్లో ప్లే స్టోర్ అనే యాప్ ఉంటుంది కదా, సో ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే మనమైతే మాత్రం సెర్చ్లో డిస్కార్డ్ అని అయితే ఎంటర్ చేసి మనం సెర్చ్ చేద్దామమ్మా. సో ఓకే, నేనైతే డిస్కార్డ్ టైప్ చేసేసా, సెర్చ్ చేశాను అనమాట. సో కింద మనకి సెకండ్ యాప్ చూడండి, సో ఆ లోగోతోనే ఉంటుంది అనమాట డిస్కార్డ్ అనేది. సో పైన రావచ్చు కిందనైనా రావచ్చు డిస్కార్డ్ యాప్ అనేది అయితే మాత్రం. సో ఆ లోగో ఏదైతే నేను ఇన్స్టాల్ చేశానో దాని లోగోతోనే అయితే ఉంటుంది అనమాట. సో డిస్కార్డ్ సర్వర్ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ నొక్కగానే మనకి రిజిస్టర్ అండ్ లాగిన్ అని ఉంటుంది. సో రిజిస్టర్ నొక్కగానే అయితే మొబైల్ కానీ ఈమెయిల్ ఎంట్రీతో కానీ ఎంటర్ చేయాలన్నమాట. సో నేను ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఎంటర్ చేసేసా. సో ఆ తర్వాత ఇక్కడైతే మన పేరు అయితే ఇచ్చుకోవాలి. ఆ నెక్స్ట్ పేరు ఇచ్చిన తర్వాత క్రియేట్ అకౌంట్ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. సో మనం యూజర్ నేమ్ అయితే ఆల్రెడీ ఎంటర్ అయితే చేసేసా, పాస్వర్డ్ కూడా నేనైతే టైప్ చేసేసి సో నెక్స్ట్ అయితే నొక్కేసాను అనమాట. సో ఆఫ్టర్ నెక్స్ట్ నొక్కిన తర్వాత 2 minutes లోడ్ అయితే అయ్యింది. సో 2 minutes లోడ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఓపెన్ చేసాం. సో ఏమైంది, పాస్వర్డ్ అయితే ఎంట్రీ అవ్వలేదు. ఓకే, సో ఎంటర్ చేసేసా. ఆఫ్టర్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలన్నమాట. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది సో మీరు ఎప్పుడు పుట్టారో అప్పుడు ఇచ్చేసుకోండి, లేదంటే 1 month అటు ఇటు ఇచ్చేసుకున్నా ఏ ప్రాబ్లం లేదనమాట. సో ఇయర్ అయితే మాత్రం సో ఎక్కువ పెట్టుకోండి, ఏం పర్లేదు. 2001, 2, 3, 5 సంథింగ్ 5 పెట్టుకోండి. ఓకేనా. సో ఓకే, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాం. సో కంటిన్యూ మనం ఇక్కడ కింద అయితే టిక్ మార్క్ ఇచ్చేసి కంటిన్యూ కొట్టేసాం అనుకోండి, మనకి ఇలాగైతే మాత్రం సో ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో. సో మనకైతే రైట్ సైడ్లో ఒక చిన్న లోగో ఉంది కదా, ఆ లోగోని తీసుకొచ్చి ఎక్కడ ఈ షేప్లో ఏది సెట్ అవుతుందో దానిలో అయితే పెట్టేసి వెరిఫై నొక్కాలన్నమాట. సో మనల్ని వెరిఫై చేసుకుంటుంది డిస్కార్డ్ అయితే మాత్రం. సో వీడు మనిషి అని చెప్పేసి దీని తర్వాత మనం ఎలా అయినా కొట్టచ్చు, స్కిప్ అయినా కొట్టచ్చు. సో నేను ఎలా అయితే కొట్టేసాను, తర్వాత నాకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంది. సో మీరైతే మాత్రం కొత్త యూజర్స్ అయితే మాత్రం మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకొని సో నెక్స్ట్ అయితే నొక్కేసుకోండి అనమాట. సో ఇది మన నెంబర్ అనేది అయితే సేవ్ చేసుకుంటుంది. సో ఈ సేవింగ్ అయిపోయిన తర్వాత మనమైతే మాత్రం ఒక 1 minute వెయిట్ చేయాలి, ఎందుకంటే లోడింగ్ అయితే అవుతుంది అనమాట. సో నేను కొంచెం ఎక్కువగా అయితే చేయలేదు, సో ఫాస్ట్గా చేస్తున్నా. సో ఇక్కడ స్కిప్ కొట్టేసా. దీని తర్వాత ఇక్కడ కూడా స్కిప్ కొట్టేయండి. ఇక్కడ కావాలంటే మనం ప్రొఫైల్ అయితే పెట్టుకోవచ్చు. సో దాని తర్వాత యూట్యూబ్లో ఓపెన్ చేసి మన ఛానల్ అయితే ఓపెన్ చేయండి మామ. ఓపెన్ చేశాక ఇక్కడ హోమ్ వీడియోస్ అన్నీ ఉంటాయి కదా, సో వీడియోస్లోకి వెళ్ళి ఫస్ట్ వీడియో ఉంది కదా, సో ఆ వీడియో లింక్ అయితే క్లిక్ చేయండి అనమాట. సో కిందన మనకైతే మాత్రం 3 dots లాగా ఉంది చూడండి. సో మన ఛానల్ పేరు పైన 3 dots ఉంది, అది నొక్కితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది అనమాట. ఆ డిస్క్రిప్షన్లో డిస్కార్డ్ అని ఉంది, ఆ డిస్కార్డ్ యాప్ని అయితే లింక్ ఓపెన్ చేయండి. సో ఆ డిస్కార్డ్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఇలాగైతే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం యాక్సెప్ట్ బ్లూ కలర్ ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేయండి. ఆ బటన్ మనకి క్లిక్ చేయగానే సో ఇక్కడ నుంచి మనకి డిస్కార్డ్ యాప్ అనేది మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో డిస్కార్డ్ యాప్లోకి వచ్చేసరికి మళ్ళీ యాక్సెప్ట్ ఇన్వైట్ అని చెప్పేసి అయితే వచ్చింది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి మామ. సో అది క్లిక్ చేసిన తర్వాత మన సర్వర్లో అయితే మాత్రం మీరు జాయిన్ అయిపోయినట్టే. సో దీని తర్వాత మనం ఎలా మాట్లాడాలనేది అయితే చెప్తా. లైవ్ స్ట్రీమ్లో సో మన లోగో ఉంది కదా, సో లెఫ్ట్ సైడ్లో మన లోగో ఉంది, దాన్ని క్లిక్ చేశారనుకోండి. సో రైట్ సైడ్లో కొన్ని అయితే వచ్చాయి. సో కిందకి వెళ్తే జనరల్ అనేది ఉంది వాయిస్ ఛానల్స్లో, ఆ జనరల్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అయితే అవ్వాలన్నమాట. జాయిన్ అయ్యే ముందు మీ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. సో అప్పుడైతే జనరల్లో జాయిన్ అయ్యడం అయితే అవుతుంది. అప్పుడు మన లైవ్ స్ట్రీమ్లో డిస్కార్డ్లో మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది మామ. ఇది అన్నమాట ఈరోజు వీడియో. థ్యాంక్స్.